Hello, my dear friends. Welcome to IEC. Welcome to the Hindu editorial analysis, come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 13th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో వచ్చేసాం. సో ఎస్టర్డే మనం అసైన్మెంట్ ఏదైతే ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. దానికి ముందు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, vocabulary and assignment. Right? So let's start our session with assignment solution. Right? So is it visible? 8-lettered word. Okay, noun నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. క్రోనిజం, ఫేవరెటిజం అనే మీనింగ్ చాలామంది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నెపోటిజం కదా. నెపో కిడ్స్ అంటారు అంటే వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వడం. రైట్, కేవలం వాళ్ళ బ్రదర్ అవ్వడం వల్ల, వాళ్ళ కొడుకు అవ్వడం వల్ల, డాటర్ అవ్వడం వల్ల, సో వన్స్ ఓన్ రిలేటివ్ కావచ్చు, లేకపోతే ఆఫ్ స్ప్రింగ్ వారసులు కావచ్చు, సో వారికి అన్డ్యూ ఫేవర్స్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ నెపోటిజం. ఫేవరెటిజం అని కూడా అంటాం. క్రోనిజం అన్న ఒక రకంగా ముందుగానే రైట్ కొంత అన్డ్యూ అడ్వాంటేజ్ని ఇవ్వడం. అన్డ్యూ ఫేవర్స్ అని కానీ అన్డ్యూ అడ్వాంటేజెస్ అని కానీ మనం చెప్పచ్చు. వారికి కొంత అడ్వాంటేజ్ని ఇవ్వగలగడం, అడ్వాంటేజ్ ఆర్ ఫేవర్, దట్ ఈస్ అన్డ్యూ. రైట్, సో వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా వారికి ఒక ఆపర్చునిటీని కలగజేయడం ఆర్ ఒక పొజిషన్ ఇవ్వడం, లైక్ దట్ ఈస్ నెపోటిజం. సో దట్స్ అ నౌన్. కమింగ్ టు ఇండియన్ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియాస్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆన్ థర్స్డే డాష్ హిస్టరీ. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? ఇదంతా మనకి సబ్జెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇదంతా సబ్జెక్టే, సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్గా మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఎస్ ఆన్ థర్స్డే, దిస్ ఈజ్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అంటే ఇక్కడ మనకి వర్బ్ రావాలి. సబ్జెక్ట్, ఇదంతా సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఆన్ థర్స్డే అన్నాడు కాబట్టి ఖచ్చితంగా V2 పాస్ట్ టెన్స్. బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ మూవీ ఇన్ ఓవర్ 40 years టు ఫీచర్ ఇన్. ఓకే, అందులో స్థానాన్ని సంపాదించడం. ఫీచర్ ఇన్ అంటే అందులో కనబడటం, అందులో స్థానాన్ని ఆక్యుపై చేయడం అనే సెన్స్లో. ఫీచర్ ఇన్ ప్రెస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ ఆఫ్ ద కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేర్ ఇట్ విల్ డాష్. ఇక్కడ కూడా విల్ ప్లస్ V1, ఇట్ విల్ డాష్ ఫర్ ద ప్రైజ్. ఓకే, అంటే V1 తర్వాత చూసారా ప్రిపోజిషన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి, అంతేనా? ప్రిపోజిషన్ తర్వాత ఇమీడియట్గా ఆబ్జెక్ట్ వచ్చిందా? రాలేదు, అంటే దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్. అంటే చూడండి ఒకసారి, కంపీట్ విత్ అంటాం, కంపీట్ ఫర్ అంటావా? V2. రైట్, రోట్, రిటర్న్ కదా. రిటర్న్ కాదు, పోయింది. మేక్, మేడ్. ఓకే, మేడ్. అయితే మేడ్ హిస్టరీ, రికార్డ్ V2 కాదు, తీసేయండి. తర్వాత స్క్రిప్టెడ్, మేడ్, రెండు కూడా V2. ఓకే, నామినేట్, ఇట్ విల్ నామినేట్ ఫర్, వేర్ ఇట్ విల్ నామినేట్ కాదు, ఇట్ విల్ వైఫర్ అంటే కంపీట్. వై అనే వర్బ్కి ఫర్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. వై ఫర్ ఇస్ కంపీట్ అనే మీనింగ్తో మనం వాడతాం. ఓకే, కంపీట్ అన్న వై అన్న సేమ్, కాకపోతే వై అనే వర్బ్తో ఫర్ అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ యెస్టర్డేస్ అసైన్మెంట్. నౌ లెట్ us టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. రైట్, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, మనం వాటిని ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్లాగ్ అనేటువంటి ఒక వర్బ్. ఫ్లాగ్ని మనం నౌన్గా బాగా పరిచయం, మనకి ఫ్లాగ్ చేసింది, ఫ్లాగ్డ్. రైట్, అది మీరు చూసుంటారు ఎడిటోరియల్లో మనం నేను డిస్కస్ చేసినప్పుడు. ఫ్లాగ్డ్, రైట్. సో ఫ్లాగ్డ్ ఈస్ నోటిఫై ఆర్ హైలైట్ అనే సెన్స్లో వాడతాం. రైట్, ఫ్లాగ్ ఈజ్ బేసికలీ నోటిఫై ఆర్ వర్బ్గా వాడాడు, విచ్ ఇస్ హైలైట్ చేయడం, ఇండికేట్, హైలైట్. సి, ఓకే, ఇండికేట్ ఆర్ హైలైట్. అండర్ స్కోర్, ఇవన్నీ కూడా ఎంఫసైజ్, ఇవన్నీ కూడా సేమ్, అన్నీ వర్బ్స్. అండర్ స్కోర్ చేయడం, హైలైట్ చేయడం, ఇండికేట్ చేయడం కదా. తర్వాత మైండ్ఫుల్, యాడ్జెక్టివ్, FUL కదా. మైండ్ఫుల్ ఈజ్ యాడ్జెక్టివ్, అంటే వెన్ యు ఆర్ కాన్షియస్ ఆర్ అవేర్, వెన్ యు ఆర్ అవేర్ అబౌట్ సంథింగ్, దట్ ఈస్ మైండ్ఫుల్. మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా, అంటే వాట్ వి సే, మనకు ఒక వర్డ్ వచ్చింది కదా మన ఎడిటోరియల్లో. సో అలా లాస్ట్ వరకు దేనికోసం, న్యాయం కోసం పోరాటం.
సో న్యాయం కోసం ఫైనల్ కాలింగ్ వరకు వెళ్ళడం కదా, ఫైనల్ జస్టిస్, ఫైనాలిటీ అనే పదం వచ్చింది గుర్తుందా. సో దట్ ఈజ్ యువర్ మైండ్ఫుల్. దానికి ఈ మధ్యవర్తులు ఆర్బిట్రేటర్స్ ఖచ్చితంగా లాస్కి సంబంధించి, చట్టాలకి సంబంధించి, అక్కడ ఫ్యాక్ట్స్కి సంబంధించి, ఫ్యాక్ట్స్ అండ్ లాస్ దే షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ దెమ్ అని చెప్పాడు ఆర్బిట్రేటర్స్ నిన్న మనకి టైటిల్ కింద సబ్ హెడ్డింగ్లో. సో దే షుడ్ బి మైండ్ఫుల్ అంటే దే షుడ్ బి అవేర్. ఓకే, దే షుడ్ బి అవేర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ లాస్. ఓకే, మైండ్ఫుల్ ఈజ్ అవేర్. మనం ఇంకోటి ఏం చెప్పుకోవచ్చా, కాన్షియస్ అని కూడా చెప్పచ్చు. కాన్షియస్ అని, కేర్ఫుల్ అని. ఓకే, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. అవేర్ ఆఫ్, కాన్షియస్ ఆఫ్, కేర్ఫుల్. తర్వాత ఎగ్జార్బిటెంట్. ఎగ్జార్బిటెంట్ అన్నది యాడ్జెక్టివే. ఎగ్జార్బిటెంట్ ప్రైజెస్ అంటాం అంటే విపరీతంగా ప్రైజెస్ పెరిగిపోయాయి. ఓకే, నాట్ ఇన్ స్మాల్ అమౌంట్, ఇట్స్ వెరీ హ్యూజ్ వేరియన్స్. ఓకే, వేరియేషన్ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు ఎగ్జార్బిటెంట్ ప్రైజెస్ అంటాం. రైట్, అంటే ఎక్సెసివ్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. హ్యూజ్, ఎనార్మస్. ఓకే, ఎక్స్పోనెన్షియల్, హ్యూజ్, విపరీతమైనటువంటి ప్రైజెస్. ఇది కూడా ఎగ్జార్బిటెంట్ అనేది మనం ప్రైజెస్తో వాడే యాడ్జెక్టివ్. ఓకే, సో ఎక్స్ట్రీమ్ అనొచ్చు, ఎక్స్ట్రీమ్, ఎక్సెసివ్, ఎక్స్పోనెన్షియల్, చాలా ఎక్కువ సంఖ్యలో అని చెప్పడం, ఎక్కువ. నెక్స్ట్ విండికేట్. విండికేట్, ఏటీ కదా వర్బ్. విండికేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, జస్టిఫై చేయడం. ఓకే, గివింగ్ ద రీజన్స్ వై, ఎందుకు అనే దాన్ని జస్టిఫై చేయగలడాన్ని యూ కాల్ ఇట్ as విండికేట్. సో విండికేట్ అనేది జస్టిఫై, ఎఫ్. ఓకే, దాన్ని స్ట్రెంథెన్ ఆర్ సపోర్ట్ మనం చెప్పుకోవచ్చు, జస్టిఫై అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత పర్వర్సిటీ. పర్వర్స్ యాడ్జెక్టివ్, పర్వర్సిటీ నౌన్. ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. పర్వర్స్, PERVERSE, పర్వర్స్ ఇస్ యాడ్జెక్టివ్, పర్వర్సిటీ ఇస్ ఇట్స్ నౌన్ ఫామ్. రైట్, అంటే కొంచెం నెగటివ్ కాంటెక్స్ట్ కాబట్టి నౌన్ ఫామ్ ఎక్కడ ఉంది చూడండి. సో కెన్ వి మార్క్ ఆక్వర్డ్నెస్? ఎస్, ఇట్ ఈస్ ఆక్వర్డ్నెస్. డి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఆక్వర్డ్నెస్ని మనం చెప్పుకోవచ్చు పర్వర్సిటీగా. ఓకే, క్రాబీ అని, అబ్నార్మాలిటీ. ఓకే, అబ్నార్మాలిటీ యాడ్జెక్టివ్గా క్రాబీ అని చెప్పచ్చు పర్వర్స్కి. ఓకే, తర్వాత ఇన్ఎక్స్పీడియంట్, ఇది కూడా యాడ్జెక్టివే. ఎక్స్పీడియంట్. వాట్ ఈస్ ఇన్ఎక్స్పీడియంట్? ఇన్ప్రాక్టికల్ కదా, ఇన్ప్రాక్టికల్గా ఉండడాన్ని ఇన్ఎక్స్పీడియంట్ అని అంటాం. రైట్, దట్ ఈస్ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పచ్చు. ఇంప్రాక్టికల్ అని, ఇన్ఎఫెక్టివ్ అని. దీస్ ఆర్ అడ్జెక్టివ్సే కదా ఇవన్నీ, అబ్జర్వ్ చేశారా? అవన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఇంప్రాపర్ అని, ఫెక్లెస్ అని, ఇంప్రాపర్, కౌంటర్ ప్రొడక్టివ్, నెగటివ్ అడ్జెక్టివ్స్. కౌంటర్ ప్రొడక్టివ్, ఓకే. సో దీస్ ఆర్ అడ్జెక్టివ్స్. సో ఇవన్నీ కూడా మనం నిన్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్సే. మళ్ళీ దీన్ని ఒకసారి రిపీట్ చేసుకున్నాం. సో ఒకసారి ఎవరెవరైతే నిన్న ఎడిటోరియల్ చూస్తున్నారో వారు ఒకసారి దే ట్రై టు మ్యాచ్ ద వర్డ్స్. సో వాట్ వీ హ్యావ్ లర్న్డ్ అవి మీరు రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్. టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ విత్ ద హెడ్లైన్ రిస్కీ ప్రెమైస్. ప్రెమైస్ అనేది బేస్. ఏ బేస్ మీద ఒక కండిషన్ని మనం ఒక కంక్లూజన్కి వస్తామో ఆ బేస్ ఏదైతే ఉందో, ప్రాతిపదిక అంటాం కదా, ఏ ప్రాతిపదికన, ఏ బేసిస్ మీద మనం ఒక కంక్లూజన్కి వస్తామో దాన్ని ప్రెమైస్ అంటాం. ఓకే, సో రిస్కీ అంటున్నాడు. ఆ ప్రెమైస్ ఎలాంటిది? రిస్కీగా ఉంది. సో దిస్ ఇస్ అడ్జెక్టివ్, దిస్ ఇస్ అ నౌన్. ప్రెమైసెస్ అనే పదం మీకు తెలుసు. ప్రెమైసెస్ అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ని ఉద్దేశించి మనం ప్రెమైసెస్ అంటాం. ప్రెమైసెస్ ఆఫ్ ద బిల్డింగ్ అంటాం, ప్రెమైసెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ప్రెమైసెస్ ఆఫ్ ద స్కూల్, ప్రెమైసెస్ ఆఫ్ ద హాస్పిటల్, అంటే చుట్టుపక్కల వాటిని ఉద్దేశించి ప్రెమైసెస్ అంటాం. రైట్, అది వేరు, ఇక్కడ ప్రెమైస్ వేరు. ప్రెమైస్ ఈస్ బేసిక్లీ ఆన్ ద బేసిస్ ఆన్ విచ్ వీ మేక్ అ కంక్లూజన్. రైట్, దట్ ఈస్ కాల్డ్ ప్రెమైస్. అయితే ఏమంటాడంటే పాలసీ మేకర్స్ మస్ట్ సింప్లిఫై ట్రేడ్ రూల్స్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్. సో మనకి ఈ అండర్లైన్, ఈ ఒక్క వర్డ్, ఈ ఒక్క సెంటెన్స్ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? అగైన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రిలేటెడ్ టు ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కదా. సో బూస్ట్ ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ని మరింత
పుంజుకునేలా చేయడానికి, బూస్ట్ చేయడం అంటే ఏంటమ్మా, పెరిగేలాగా, రైట్. సో ఎక్స్పోర్ట్స్ని పెరిగేలాగా చేయడానికి కొంత ట్రేడ్ రూల్స్ని కొంచెం సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింప్లిఫై చేయడం అంటే సులభతరం చేయడం, రైట్. అంటే కాంప్లెక్స్గా ఉన్న వాటిని కొంచెం సులభతరం చేయాలి. ఎవరు? పాలసీ మేకర్స్, విధానాల్ని తయారు చేసేవాళ్ళు, విధానాలు కదా. పాలసీ అంటే విధానాలు, సో విధాన నిర్ణేతలు అనొచ్చు, పాలసీ మేకర్స్. అయితే ఒకసారి అదేంటి అన్నది మనం ఒకసారి క్లారిటీగా మొత్తాన్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. కాంటెక్స్ట్ ఏంటి, బికాస్ ఏదో కరెంట్ రిలేటెడ్ ఇష్యూతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒకసారి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ అండ్ దెన్ we will continue, right. So the Asian Development Bank on Thursday raised its forecast for India's GDP growth in the current fiscal year ending on March 31st, 2025 to 7% from 6.7% earlier, citing robust public and private investment as well as expectations of a gradual improvement in consumer demand as the rural economy recovers. మెయిన్ ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబిగా మనం చెప్పుకుంటాం, రైట్. దట్ ఈస్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్? ఓకే. సో మొన్న థర్స్డే ఏం చెప్పింది అది? రైజ్డ్ ఇట్స్ ఫోర్కాస్ట్. రైజ్డ్ అంటే ఏంటమ్మా? పెంచడం కదా. రైజ్ అంటే పెంచడం. మీకు రైజ్ అనే పదం వినుంటారు, రైజ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, రైజ్ కూడా వర్బే, రైజ్ కూడా వర్బే. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? రైజ్ అన్నది రైజ్, రోజ్, రిజన్, రైజ్, రైజ్డ్, రైజ్డ్. రైజ్ అంటే పెరగటం, రైజ్ అంటే పెంచడం. సో ఇక్కడ రైజ్డ్ ఇట్స్ ఫోర్కాస్ట్ అంటే పెంచింది. ఫోర్కాస్ట్ అంటే ఏంటి? ముందుగానే ప్రిడిక్ట్ చేయడం. ఇండియా జీడిపి గ్రోత్కి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా కరెంట్ ఫిస్కల్ ఇయర్. కరెంట్ ఫిస్కల్ అంటే ఏదమ్మా? April 1st, 2024 నుంచి అగైన్ March 31st, 2025. అది మన ఫిస్కల్ ఇయర్ కదా, ఫైనాన్షియల్ ఇయర్. సో దానికి సంబంధించినటువంటి జీడిపి గ్రోత్ని ప్రిడిక్ట్ చేసింది ఏడిబి థర్స్డే రోజు. అది కూడా రైజ్డ్ టు, ఎంతకు రైజ్ చేసింది? 7%. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏదో అంతకన్నా తక్కువ ఉండింది, దాని నుంచి పెంచేలా చేసింది ఆ ఫోర్కాస్ట్. అయితే అంతకుముందు ఎంత ఉంది? 6.7% అనేది జీడిపి గ్రోత్ని వాళ్ళు ఫోర్కాస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 7%గా ఫోర్కాస్ట్ చేసింది ఏడిబి. అయితే దానికి రీజన్స్ ఏంటి? సైటింగ్ అంటే ఏంటమ్మా? సో వాళ్ళు అలా ఫోర్కాస్ట్ చేయడానికి గల రీజన్స్. సో వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ సైటింగ్, సో దానికి గల కారణాలని చెప్పడం అనమాట. సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ రైజ్ అన్నది చూద్దాం. రోబస్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ as well as expectations of a gradual improvement in consumer demand as the rural economy recovers. Robust అంటే పవర్ఫుల్, స్ట్రాంగ్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల, అదేవిధంగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కన్జ్యూమర్ డిమాండ్. కన్జ్యూమర్ డిమాండ్ అన్నది రూరల్ ఎకానమీలో ఒక్కసారిగా రికవర్ అయింది, బాగానే పుంజుకుంది. రికవర్ అవ్వడం అంటే పుంజుకోవడం. సో దానివల్ల కన్జ్యూమర్ డిమాండ్ అనేది బాగా అప్పటి మీద పెరిగిందంట. గ్రాడ్యువల్గా అది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ రెండు కారణాలని సూచిస్తూ సైటింగ్ అంటే చూపిస్తూ, సూచిస్తూ, ఓకే, మన ఏడిబి ఫోర్కాస్ట్ని అయితే రేస్ చేయడం జరిగింది 7%కి. క్లియర్, రైట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మీకు తెలుసు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టేదే మనం, గవర్నమెంట్ ఖర్చు పెడితే అది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేసి వారి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వారు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు కదా. సో వారి యొక్క ఫ్యాక్టరీస్ని కావచ్చు, వారి యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసెస్ కావచ్చు పెట్టడాన్ని ఈ కాల్ ఇట్ as ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ద రీజనల్ మల్టీలేటరల్ లెండర్ అంటే ఎవరమ్మా? ఆల్సో ప్రొజెక్టెడ్ అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? రీజనల్ మల్టీలేటరల్ లెండర్. లెండర్ అంటే ఏంటి? డబ్బులు ఇచ్చేవాడు. బారోవర్ అంటే డబ్బులు తీసుకునేవాడు, లెండర్ అంటే ఇచ్చేవాడు. మల్టీలేటరల్ అంటే బహుళ జాతి, బహుళ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం కదా. మల్టీలేటరల్ అంటే బైలేటరల్, మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2 countries. ఓకే, దట్ ఈస్ మల్టీలేటరల్. సో అది ఏడిబిని ఉద్దేశించే రీజనల్ మల్టీలేటరల్ లెండర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో అందరికీ అది డెవలప్మెంట్ కోసం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మనీని లెండ్ చేస్తుంటుంది కాబట్టి, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రీజనల్ మల్టీలేటరల్ లెండర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏడిబి.
also projected that India's economy would expand by 7.2% in fiscal 25-26. ఇందాక ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ 24-25 ఫినాన్షియల్ ఇయర్, ఇప్పుడు 25-26కి ఆ ఫినాన్షియల్ ఇయర్లో కూడా 7.2% ఎక్స్పాండ్ అవ్వచ్చు అన్నట్టుగా కూడా ప్రొజెక్ట్ చేసింది. ఫోర్కాస్ట్ అన్నా ప్రొజెక్ట్ అన్నా సేమ్, బోత్ ఆర్ సినోనిమ్స్. ద ADB's latest growth forecast for India's GDP is, however, still slower than 7.6% pace that India's National Statistical Office has estimated for the 12 months that ended on March 31st. March 31st వరకు అంతకు ముందు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO అంటాం కదమ్మా. సో NSO కూడా మన గ్రోత్ని రైట్ ఎస్టిమేట్ చేసిందనమాట 12 monthsకి గాను, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24 రైట్. ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఓకే స్టిల్ స్లోవర్ దాన్ 7.6%. ఓకే, లేటెస్ట్ గ్రోత్ ఏదైతే కనుక్కుందో అది 7% కదా. NSO ఏదైతే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి గుర్తించిందో అది 7.6% ఉంది. సో ఇప్పుడు ఈ 7% ఖచ్చితంగా ADB వాళ్ళు ఫోర్కాస్ట్ చేసింది దానికంటే స్లోగానే ఉంది అని చెప్తున్నాడు. సో గ్రోత్ అంటే అక్కడ ఏంటి, గ్రోత్ యొక్క పేస్ అనమాట. పేస్ అన్నది స్పీడ్ని ఇండికేట్ చేసే పదం రైట్. పేస్ బౌలర్ అంటాం కదా, పేస్ బౌలర్ అంటే ఫాస్ట్ బౌలర్. పేస్ అంటే ఆ స్పీడ్ని మనం ఉద్దేశించి పేస్ అంటాం. లాస్ట్ ఇయర్స్ ఎక్స్పాన్షన్ 2 వాజ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వైల్ కన్జంప్షన్ రిమైన్డ్ మ్యూటెడ్. లాస్ట్ ఇయర్ ఎక్స్పాన్షన్ 2 వాజ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే పెరిగాయంట, అందువల్లనే ఎక్స్పాన్షన్ అనేది బాగా పుంజుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్కి సంబంధించి చెప్తున్నాడు. ఓకే, ఇది ఎలా సంభవించింది, ఈ 7.6% అప్పుడు పేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు 7% పడిపోయిందంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పాన్షన్ వరకు అయితే బాగానే ఉంది, కానీ ఓకే అది కూడా డ్రివెన్ బై స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. అంటే బాగా పెట్టుబడులు బాగా పెరిగాయి. పెట్టుబడులు పెరిగినప్పటికీ కన్జంప్షన్ మాత్రం పెరగలేదు. మ్యూటెడ్ అంటే సైలెంట్. ఓకే, కన్జంప్షన్ అంటే కొనుగోలు చేయడం ఎక్కడ కూడా పెరగలేదు. ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఊపందుకున్నాయి, ఎక్స్పాన్షన్ బాగానే జరిగింది. కాకపోతే కన్జంప్షన్ ఉంటేనే కదా ఫైనల్గా GDP గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. కన్జంప్షన్ లేదు అంటే ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది రైట్. ద ADB however cautioned that its forecast could be proven wrong by global risks including a sharp rise in oil prices or prolonged high interest rates in the West to tackle inflation. కాకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమని కాషన్ చేసింది, హెచ్చరించింది, వార్న్ చేసింది. కాషన్ అంటే కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని వార్న్ చేయడం. ఎందుకని వార్న్ చేస్తుంది? సో మేము ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో, మేము ఏదైతే ప్రిడిక్షన్ చేసినామో అది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఏ కేసులో? గ్లోబల్ రిస్క్స్ కొన్ని ఉన్నాయి. సో ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని రిస్క్స్ గ్లోబల్గా, అంటే మనం దాన్ని అప్పటికప్పుడు ఎస్టిమేట్ చేయలేం, కానీ వచ్చే ప్రమాదం అయితే ఉంది. వస్తే కనుక ఖచ్చితంగా ఆ ఫోర్కాస్ట్ అనేది రాంగ్ అయ్యే ప్రమాదం ఉంది, మేము చేసినటువంటి ఫోర్కాస్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కాషన్ చేసింది ADB. అయితే అవేంటి ఆ రిస్క్స్? ఏ షార్ప్ ఇంక్లూడింగ్ అంటే ఏవేవి ఉన్నాయని చెప్తున్నాడు. ఏ షార్ప్ రైజ్ ఇన్ ఆయిల్ ప్రైసెస్, ఒక్కసారిగా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల కావచ్చు. ఆర్ ప్రొలాంగ్డ్ హై ఇంట్రెస్ట్ ఇన్ వెస్ట్. సో వెస్ట్ అంటే మనకు వెస్టర్న్ కంట్రీస్లో ప్రొలాంగ్డ్ అంటే చాలా టైం వరకు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెంచారు. దేనికోసం? ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని అలా పెంచుకుంటూ పోతే ఏమవుతారంటే ఇన్వెస్టర్స్, ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. సో దే విల్ ట్రై టు ఇన్వెస్ట్ దేర్. అప్పుడు ఏమవుతుంది, మనం ఇంపాక్ట్ అవుతాం కదా. సో అదే వాడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ హై ఇంట్రెస్ట్ రేట్స్, అక్కడ ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఒకవేళ పెంచేస్తే కనుక ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్స్ని కోల్పోతాం. సో దట్ విల్ ఎఫెక్ట్ అవర్ గ్రోత్. ఇట్ ఎస్టిమేటెడ్, ఇట్ అంటే మళ్ళీ ఎవరు? ADB, that India would likely to be the economy most affected in Asia by the high interest rates due to the greater sensitivity of the rupee to western interest rates. So western interest rates పెరిగిపోవడం వల్ల ఏషియాలో ఉండేటువంటి అన్ని కంట్రీస్లోకెల్లా భారతదేశం బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, లైక్లీ టు బి ద ఎకానమీ మోస్ట్ ఎఫెక్టెడ్, చాలా ప్రభావితం అయ్యేటువంటి దేశం ఏషియాలో. ఏషియా కాంటినెంట్ని మొత్తాన్ని తీసుకుంటే కనుక
ఇండియా విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఎకానమీ బికాస్ ఆఫ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఏ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే వెస్ట్ వాళ్ళు చార్జ్ చేస్తారో, రైట్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద గ్రేటర్ సెన్సిటివిటీ ఆఫ్ ద రూపీ టు వెస్టర్న్ ఇంట్రెస్ట్ రేట్స్. సో వెస్టర్న్ ఇంట్రెస్ట్ రేట్స్తో పోల్చుకుంటే మనం చాలా వల్నరబుల్. సెన్సిటివిటీ అంటే ఏంటి, అక్కడ అది పెరుగుతుంటే మనం బాగా పడిపోయే ప్రమాదం ఉంది, రూపీ వాల్యూ అనేది డిగ్రేడ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. ఇట్ ఆల్సో నోటెడ్ దట్ వైల్ ద సెంటర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ had been strong and was projected to grow with rising budgetary allocation, project completions in the private sector had failed to match rising project announcements. అది ఇంకొకటి ఏంటి అబ్జర్వ్ చేసింది, ఇట్ ఆల్సో నోటెడ్ అంటే ఇట్ ఆల్సో అబ్జర్వ్డ్. వాట్ డిడ్ ఇట్ అబ్జర్వ్? సెంటర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు తెలుసు కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఫ్యూచర్లో ఇన్కమ్ని తేవడానికి మనం ఏవైతే ఖర్చు పెడతామో, రోడ్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యూచర్లో చాలా కాంట్రిబ్యూట్ చేసేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మన రోజువారీ రైట్ ఖర్చులు అనమాట. రోజువారీ ఖర్చులు అంటే ఎప్పటికప్పుడు మనం కన్జ్యూమ్ చేసే వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం, రైట్. సో సెంటర్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడుతుందో అది బాగానే ఉంది, స్ట్రాంగ్, బాగా ఎక్కువగానే ఉంది, అండ్ వాజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో. సో రాను రాను కూడా పెరిగే అవకాశం అయితే ఉంది విత్ రైజింగ్ బడ్జెటరీ ఎలొకేషన్. దేని వల్ల అలా చెప్తున్నారు, పెరిగే అవకాశం ఉందని ఎలా చెప్తున్నారు? బికాస్ బడ్జెట్ కోసం ఎలొకేట్ చేసేది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయింపులు. ఎలొకేషన్ అంటే ఏంటమ్మా, కేటాయింపు అంటాం తెలుగులో. సో బడ్జెట్లో ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయిస్తున్నారో అది రోజు రోజుకి పెరగడం వల్ల రానున్న కాలంలో కూడా అది మరింత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ప్రాజెక్ట్ కంప్లీషన్స్, ప్రాజెక్ట్ కోసం అంటే ప్రైవేట్ సెక్టర్లో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి, కానీ దానికి తగ్గట్టుగా ఆ అనౌన్స్మెంట్స్కి తగ్గట్టుగా కంప్లీషన్స్ అంటే జరగట్లేదు. ఓకే, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి కానీ ప్రాజెక్ట్ కంప్లీషన్స్ అయితే ప్రైవేట్ సెక్టార్లో అయితే జరగట్లేదు. ఫెయిల్ టు మ్యాచ్ రైజింగ్ అంటున్నాడు. రైజింగ్ అంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ కంప్లీషన్స్ అయితే కావడం లేదు. ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి డీటెయిల్స్ ఏడీబీ కదా. సో అది దాని స్టడీలో అది అబ్జర్వ్ చేసినటువంటి అన్ని వివరాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మోస్ట్ కాన్స్పిక్యూస్లీ అంటే క్లియర్లీ, సంథింగ్ ఈజ్ కాన్స్పిక్యూస్ అంటే విచ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆర్ ఆబ్వియస్, విచ్ ఈస్ క్లియర్లీ సీన్. మిస్సింగ్ ఫ్రమ్ ద ఏడీబీస్ రిపోర్ట్. ఏడీబీ రిపోర్ట్ నుంచి కొన్ని క్లియర్గా మిస్ అవుతున్నాయి. ఏంటవి? However, was the absence of any comment on the controversies surrounding the integrity of India's national income data or concerns raised about the heavy influence of government tax receipts on final GDP. సో ఏడీబీ రిపోర్ట్లో ముఖ్యంగా మిస్ అయినటువంటి ఒక పాయింట్ లేవనెత్తాడు. ఏంటంటే absence of any comment on the controversies surrounding integrity. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? నిజాయితీ. ఎంతవరకు డేటా నిజాయితీతో ఉన్నది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇండియా సంబంధించినటువంటి నేషనల్ ఇన్కమ్ డేటా అన్నది ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి. ఆ విమర్శల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఆ రిపోర్ట్లో. అదే చెప్తున్నాడు. అంతకుముందు చాలా కాంట్రవర్సీస్ జరిగినట్లుగా, సో అవకతవకలు ఉన్నాయి అన్నట్టుగా, దాని యొక్క ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా, దాని యొక్క ఆనెస్టీ అంటాం కదా, నిజాయితీ మీద వేలెత్తి చూపించే ప్రయత్నాలు జరిగాయి. సో దాన్ని ఇప్పుడు ఎలా, సో దానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఎక్కడ కూడా మనకి కనిపించలేదు, రైట్. ఆర్ కన్సర్న్స్ రైజ్ అబౌట్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ట్యాక్స్ రిసీట్స్. ఫైనల్ జీడిపిలో ఏవైతే గవర్నమెంట్ ట్యాక్స్ రిసీట్స్ అన్నవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవి బాగా హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఓకే, యాబ్సెన్స్ అన్నాడు. యాబ్సెంట్ అంటే వాటి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. ఓకే, గవర్నమెంట్ ట్యాక్స్ రిసీట్స్ ఫైనల్ జీడిపిలో ట్యాక్స్ రిసీట్స్ అనేవి యాడ్ అవుతాయి కదా. ఓకే, ట్యాక్స్ రిసీట్స్ యాడ్ అయితేనే మనం దాన్ని జీడిపిగా చెప్పుకుంటాం కదా. సో జీవీఏ, జీడిపి. జీవీఏలో మనకి అది ప్రొడక్షన్ సైడ్, ఇది డిమాండ్ సైడ్ జీడిపి. సో ఫైనల్ జీడిపిలో మనకి ట్యాక్స్ అనేవి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి హెవీగా దాటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అన్నట్టుగా కన్సర్న్స్ ఏవి కూడా లేవనెత్తడం జరగలేదు ఆ రిపోర్ట్లో, రైట్. నెక్స్ట్ ద లెండర్. మళ్ళీ లెండర్ అంటే ఎవరు? అగైన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే అబౌట్ ఏడీబీ. ఆల్సో ఫెయిల్ టు మేక్ ఎనీ మెన్షన్ ఆఫ్ ద absence of significant structural reforms in India, particularly since the COVID-19 pandemic.
సో స్ట్రక్చరల్గా ఏమైనా మార్పులు చేర్పులు, రిఫార్మ్స్ అంటే ఏంటమ్మా, వాట్ వి సే, సంస్కరణలు. ఓకే, స్ట్రక్చరల్గా, ఓకే, స్ట్రక్చరల్ పరమైనటువంటి రిఫార్మ్స్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కూడా మెన్షన్ చేయలేదు, అక్కడ కూడా ఫెయిల్ అయింది. పర్టికులర్లీ సిన్స్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ టైం నుంచి ఎస్పెషల్గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ గురించి ఎక్కడ కూడా దాని ప్రసక్తి లేవనెత్తలేదు ఆ రిపోర్ట్లో. వన్ ఆఫ్ ద రీజన్స్ ద స్ట్రాంగ్ గ్రోత్ నెంబర్స్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ హ్యావ్ బీన్ questioned is that they have come at a time when economic reforms have taken a back seat. Strong growth numbers reported by the government have been questioned. ఇది క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గ్రోత్ నెంబర్స్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ క్వశ్చన్స్ ఎందుకు లేవనెత్తుతున్నారు? వై క్వశ్చన్స్ హ్యావ్ బీన్ రైజ్డ్? వాట్ ఈస్ ద రీజన్? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దట్ దే హ్యావ్ కమ్ ఎట్ ఎ టైమ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నవి ఏవీ లేవు. హ్యావ్ టేకెన్ ఏ బ్యాక్ సీట్ అంటే అర్థం ఏంటి? అవి ఎక్కడ కూడా యాక్టివ్గా లేవు. బ్యాక్ సీట్ అంటే యాక్టివ్గా లేదు, రైట్? అలాంటి సిచ్యువేషన్లో ఈ గ్రోత్ నెంబర్స్ రావడం అన్నది ప్రశ్నలకి తావిచ్చింది. హ్యావ్ బీన్ క్వశ్చన్. సో ఇటువంటి సమయంలో ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నవి హ్యావ్ టేకెన్ ఏ బ్యాక్ సీట్, అవి యాక్టివ్గా లేవు, రైట్? అవి చాలా మందంగా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పొజిషన్లో మీరు ఎట్లా ఈ గ్రోత్ నెంబర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అనే క్వశ్చన్ అనేది లేవనెత్తడం జరిగింది. ఓకే, ద ఏడీబీస్ అజంప్షన్ ఆఫ్ ఏ లైక్లీ రిబౌండ్ ఇన్ కన్జ్యూమర్ స్పెండింగ్ టు సపోర్ట్ ఇట్స్ 2024-25 గ్రోత్ ప్రొజెక్షన్ ఈజ్ ఆల్సో ఎట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అండర్మైన్డ్. సో ఏడీబీ ఒక అసంప్షన్లో ఉంది, లైక్లీ రీబౌండ్ అంటే మళ్ళీ పుంజుకోవటం, రీబౌండ్ అంటే మళ్ళీ ఊపందుకోవడం అనే సెన్స్లో మనం వాడతాం. రీబౌండ్ మళ్ళీ రికవర్ అవ్వడం అంటాం కదా, రికవర్ అన్నా రీబౌండ్ అన్నా మళ్ళీ పుంజుకోవడం అనే సెన్స్లో మనం వాడతాం. అది కూడా కన్జ్యూమర్ స్పెండింగ్కి సంబంధించి. కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గింది అన్నట్టుగా మనం లాస్ట్ పారాగ్రాఫ్లో చదువుకున్నాం కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది కానీ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గిపోయిందని. సో జరిగే అవకాశం ఉంది అని అజ్యూమ్ చేస్తుంది ఏడీబీ. ఓకే, అజంప్షన్ ఆఫ్ ఏ లైక్లీ అంటే పాసిబుల్, లైక్లీ ఈజ్ పాసిబుల్, రీబౌండ్ అంటే మళ్ళీ ఓకే పుంజుకోవడం. కన్జ్యూమర్ స్పెండింగ్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. టు సపోర్ట్ ఇట్స్ 2024-25 గ్రోత్ ప్రొజెక్షన్, 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి గ్రోత్ ప్రొజెక్షన్, అది కూడా ఓకే ఏదైతే ఎజ్యూమ్ చేస్తుందో రీబౌండ్ అవుతుందో అది కూడా రిస్క్ అయ్యే, ఈజ్ ఆల్సో ఎట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అండర్మైన్డ్. అండర్మైన్డ్ అంటే అది కూడా అణచివేతకి గురయ్యే అవకాశం ఉంది. అండర్మైన్ అంటే దాని సిగ్నిఫికెన్స్ని తగ్గించేయడం, అండర్మైన్ చేయడం అంటే దాని వాల్యూని తగ్గించేయడం, దట్ ఈస్ అండర్మైన్. ఓకే, గ్లోబల్ కంట్రీ రిస్క్ రీసెర్చ్ ఫర్మ్ BMI ఇదొక రీసెర్చ్ అనమాట. కంట్రీ ఎంత రిస్క్లో ఉంది అనే దాన్ని రీసెర్చ్ చేసి డీటెయిల్స్ పబ్లిష్ చేసేది ఒక కంపెనీ, దట్ ఈస్ BMI. అదేం చేసింది రీసెంట్లీ? ఫ్లాగ్డ్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్లాగ్ అంటే ఏంటమ్మా? హైలైట్, అండర్ స్కోర్ అని చెప్పుకున్నాం కదా, ఎంఫసైజ్డ్, ఓకే, నోటిఫై, flag the risk to consumption spending from stretched household savings which are near all-time lows. కన్జంప్షన్ స్పెండింగ్ మీరు ఏదైతే ఎక్కువ ఉందని అనుకుంటున్నారో యాక్చువల్గా అయితే సేవింగ్స్ అంత కుదరట్లేదు. ఎందుకంటే సేవింగ్స్ అన్నవి ఆర్ ఆల్ నియర్ ఆల్ టైమ్ లోస్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంత తక్కువ సేవింగ్స్ అనేది ఎప్పుడు నమోదు కాలేదు అని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు కన్జంప్షన్ స్పెండింగ్ అనేది చాలా రిస్క్లో ఉన్నట్టే. మీరు అనుకున్నట్లుగా కన్జ్యూమర్ స్పెండింగ్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగా నోటిఫై చేసింది BMI రీసెర్చ్ ఫర్మ్. ఇన్ ఎనీ కేస్ ద సెంటర్ వుడ్ డూ వెల్ టు లిసన్ టు ADB సజెషన్ టు క్రియేట్ లార్జ్ స్కేల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ విత్ అన్ ఈజియర్ పాలసీ ఎన్వైరన్మెంట్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్. సెంటర్ ఖచ్చితంగా ADB ఇచ్చినటువంటి సజెషన్ని, అది కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. ఇవేంటమ్మా? SEZs అని అంటారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి గుర్తిస్తుంది గవర్నమెంట్, కొంత జోన్స్ని ఏర్పాటు చేస్తుంది. సో అక్కడ కానీ ఇండస్ట్రీస్ని పెట్టుకుంటే కనుక చాలా ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఎకానమీ బూస్ట్ అవ్వడానికి కొన్ని ప్లేసెస్ని గవర్నమెంట్ ప్రత్యేకంగా వాటి కోసం కేటాయించడం జరుగుతుంది. వాటిని మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. సో అక్కడ ఏమైనా కంపెనీస్ ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక చాలా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేవి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో లార్జ్ స్కేల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటున్నాడు, అంటే పెద్ద ఎత్తున, రైట్, విత్ అన్ ఈజీ పాలసీ ఎన్వైరన్మెంట్.
సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా స్మూత్గా ఫ్రీగా ఉండే విధానాల్ని రూపొందించడం, అది కూడా ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి, రైట్. అటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేయాలన్నటువంటి ఏడీబీ సజెషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సెంటర్ తీసుకునే అవకాశం ఉంది. వుడ్ డూ వెల్ టు లిసన్ అంటే పాటించే అవకాశం అయితే ఉంది. గివెన్ ద ఛాలెంజెస్ ఫ్లాగ్డ్ బై ద లెండర్ to global merchandise trade, including the extremely volatile situation in West Asia and the disruptions to the normal east-west shipping route through the Red Sea. ఇవన్నీ కండిషన్స్ అనమాట. ఛాలెంజెస్ అంటే రాబోయే రోజుల్లో మనకి అవకాశం ఉన్నాయి, ఇట్లాంటి సవాళ్ళు ఎదురవడానికి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్లాగ్డ్ బై ద లెండర్ అంటే నోటిఫైడ్, ఫ్లాగ్డ్ అంటే మళ్ళీ వచ్చింది చూసారా, హైలైటెడ్ బై ద లెండర్ అంటే ఏడీబీ. గ్లోబల్ మెర్చండైజ్ ట్రేడ్, గ్లోబల్గా జరిగేటువంటి ట్రేడ్, అందులో దేనికి సంబంధించింది, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వాలటైల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్, ఓకే. అండ్ ద డిస్రప్షన్ టు ద నార్మల్ ఈస్ట్ వెస్ట్ షిప్పింగ్ రూట్, ఈస్ట్ వెస్ట్కి షిప్పింగ్ రూట్ ఏదైతే ఉందో అందులో చాలా డిస్టర్బెన్సెస్, డిస్రప్షన్స్ అంటే నిలుపుదల, ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం, డిస్రప్షన్స్, ఓకే. ఆ రూట్ ద్వారా జరిగేటువంటి షిప్పింగ్ ఏదైతే ఉంటుందో ఈస్ట్ వెస్ట్ కారిడార్లో జరిగేటువంటి షిప్పింగ్ మాటి మాటికి కూడా అంతరాయాలు ఏర్పడడం, డిస్రప్షన్స్ అంటే అంతరాయాలు, ఓకే. త్రూ ద రెడ్ సీ ద్వారా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో జరిగేటువంటి షిప్పింగ్ రూట్ ఏదైతే ఉందో అది ప్రతిసారి కూడా డిస్రప్షన్స్కి గురయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇండియా మస్ట్ హీడ్ అంటే గివ్ అటెన్షన్, హీడ్ అంటే పే ఇంట్రెస్ట్, ఖచ్చితంగా దాన్ని వినాలి, దాన్ని ఆచరించాలి, రైట్ అనే మీనింగ్లో అంటాం. హీడ్ అంటే పే అటెన్షన్. ద ఏడీబీస్ రికమెండేషన్స్ టు ఇంటిగ్రేట్ బెటర్ విత్ గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ ఇంప్రూవ్ ఇట్స్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోస్ట్ హేస్ట్, ఓకే. సో ఖచ్చితంగా ఏడీబీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఏమైనా రికమెండేషన్ ఇచ్చిందమ్మా, టు ఇంటిగ్రేట్ బెటర్ విత్ గ్లోబల్ సప్లై చైన్స్ అంటే ఒకే దాని మీద డిపెండ్ కాకుండా మిగతా వాళ్ళతో కూడా మంచి రైట్ సప్లై చైన్స్లో మనం కూడా భాగస్వామ్యం అవ్వడం, రైట్. ఒక్కరి మీద డిపెండ్ అయిపోయి అక్కడెక్కడైనా రూట్ బ్లాక్ అయినప్పుడు మనం ఇబ్బంది పడకుండా, సో వీ నీడ్ టు మెయింటైన్ ఏ చైన్, గ్లోబల్ సప్లై చైన్ అన్నాడు, రైట్. అంటే మిగతా కంట్రీస్తో కూడా మనం సప్లై పరంగా, రైట్, వారితో మనకి ఆ సప్లై చైన్స్లో కూడా మనం వారితో భాగస్వాములు కావాలి. అండ్ ఇంప్రూవ్ ఇట్స్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ అంటే తెలుసు కదా, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిందో అది మళ్ళీ కన్జ్యూమర్, ఫైనల్ ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి వచ్చే తోవనే మనం వాట్ వి కాల్ లాజిస్టిక్స్ అంటాం. సో దాన్ని చేరవేసే క్రమంలో అది పాస్ అయ్యేటువంటి స్టేజెస్ని మనం లాజిస్టిక్స్ అంటాం. ద వే త్రూ విచ్ గుడ్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ ఇట్స్ ప్రొడ్యూసర్ రీచెస్ టు ద ఎండ్ కస్టమర్, దట్ ఈస్ లాజిస్టిక్స్. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా త్వరిత వేగంగా, పోస్ట్ హేస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అని అర్థం, ఓకే. దట్ ఈస్ బేసిక్లీ టుడేస్ ఎడిటోరియల్. సో ఏడీబీ ఇచ్చినటువంటి సజెషన్స్ని, ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి ఖచ్చితంగా సెంటర్ అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా మనకి క్లియర్గా ఎడిటోరియల్ ద్వారా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వి విల్ look at some of the words that have come in today's other editorial, that is castigate. Castigate అనేది బేసిక్గా వర్బ్గా వాడతాం. కాస్టిగేషన్ నౌన్, కాస్టిగేట్ అంటే విమర్శించడం, రైట్, వారిని తిట్టే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కాస్టిగేట్. హెల్త్ ఇన్స్పెక్టర్ కాస్టిగేటెడ్ ద కిచెన్ స్టాఫ్ ఫర్ పూర్ స్టాండర్డ్స్ ఆఫ్ క్లీన్లీనెస్ని ఎటువంటి స్టాండర్డ్స్ని పాటించినందుకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని తిట్టడం జరిగింది. క్యాస్టిగేటెడ్ అంటే తిట్టడం, విమర్శించడం. టు క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ సివియర్లీ, చాలా తీవ్రంగా విమర్శించడం కానీ తిట్టడం, దట్ ఈస్ రెప్రిమాండ్, చాస్టైజ్, చైడ్, రెబ్యూక్, ఇవన్నీ కూడా వర్బ్స్. రెబ్యూక్, చైడ్, చాస్టైజ్ ఆర్ రెప్రిమాండ్, ఆల్ దీస్ ఆర్ ఓకే వర్డ్స్ రిలేటెడ్ టు స్కోల్డ్, అది కూడా సివియర్లీ. తర్వాత అసైలం, ఇది మీరు వినుంటారు కదా, పొలిటికల్ అసైలం అంటారు. అసైలం అంటే మనకి వాట్ వి సే, ప్రొటెక్షన్ కావాలి, షెల్టర్ కావాలి, ఆశ్రయం కావాలి అని చెప్పడాన్ని, ఆశ్రయాన్ని మనం అసైలం అంటాం, ఓకే. టు సీక్ ఫర్ పొలిటికల్ అసైలం, లునాటిక్ అసైలం అంటే ఏంటంటే షెల్టర్ అమ్మ, ఓకే. శాంక్చురీ, రెఫ్యూజ్ అన్న షెల్టరే. రెఫ్యూజీ అంటే షెల్టర్ని కోరుకునే వాళ్ళని మనం రెఫ్యూజీ అంటాం.
రెఫ్యూజ్ అన్నది షెల్టర్. రెఫ్యూజీ అంటే షెల్టర్ కోరుకునే వాళ్ళు, మాకు షెల్టర్ కావాలి అని కోరుకునే వాళ్ళని రెఫ్యూజీ అంటాం, రైట్. అసైలం అంటే వారికి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం, దట్ ఈస్ అసైలం. ఓకే. షెల్టర్. ఆఫ్ ద కఫ్ అంటే వితౌట్ ప్రిపరేషన్. సంథింగ్ ఇఫ్ యూ డూ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆఫ్ ద కఫ్. ఒకసారి దాని యూసేజ్ని అయితే చూద్దామా, దీన్ని ఎలా వాడతారు, మనం యూసేజ్ పరంగా దీన్ని ఎలా వాడచ్చు. ఐ హ్యాడ్ నాట్ ప్రిపేర్డ్ అ స్పీచ్ సో ఐ జస్ట్ సెడ్ అ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ద కఫ్. సో నేను పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేశాను, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఇఫ్ యూ హ్యాడ్ డన్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద కఫ్. డూయింగ్ ఎనీ యాక్టివిటీ వితౌట్ ప్రిపరేషన్, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మీరు ఒక పని చేయగలగడం. ఇంప్రాంప్టు అనొచ్చు, ఎక్స్టెంపోర్ అనొచ్చు, స్పాంటేనియస్ అప్పటికప్పుడు కదా. ఎక్స్టెంపోర్ అంటే ఒక స్పీచ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంపోర్. ఇది మీకు 1 word సబ్స్టిట్యూట్లో చాలా ఇంపార్టెంట్, దీన్ని మీకు స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలాసార్లు మీకు ఎగ్జామ్స్లో అడిగాడు. అలానే ఇంప్రాంప్టు కూడా అలాంటిదే, కానీ ఇది స్పీచ్ కాదు. ఇంప్రాంప్టు అనేది ఒక యాక్టివిటీ, ఇమీడియట్గా మీరు ఒక డ్యాన్స్ స్టెప్ వేయడం కావచ్చు, ఒక యాక్ట్ చేయడం కావచ్చు, ఒక స్కిట్ లాంటిది పెర్ఫామ్ చేయడం కావచ్చు, ఒక మిమిక్రీ, ఏదో ఒకటి అప్పటికప్పుడు మీరు రిహార్సల్స్ ఏమీ చేయకుండా ఒక యాక్ట్ని మీరు పెర్ఫామ్ చేయగలిగితే దట్ ఈస్ ఇంప్రాంప్టు. ఓకే. డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, దట్ ఈస్ యాక్టివిటీ. అండ్ ఎక్స్టెంపోర్ ఇస్ బేసిక్లీ ఏ స్పీచ్. స్పీచ్ మీడ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. నెక్స్ట్, ఎక్స్ట్రాడిషన్. దిస్ ఈజ్ యువర్ నౌన్. ఎక్స్ట్రా డైట్ అంటాం. ఎక్స్ట్రా డైట్ అంటే ఎవరైతే తప్పు చేశారో ఆ ప్రాంతానికి తిరిగి వారిని పంపించేయడం. ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ సమ్ వన్ రిటర్న్ ఫర్ ట్రయల్. ట్రయల్ అంటే విచారణ కోసం వారిని తిరుగు ప్రయాణం చేయడం, తిరిగి వారిని అక్కడికి పంపించేయడం. టు అనదర్ కంట్రీ ఆర్ స్టేట్ వేర్ దే హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఎక్కడైతే వారి మీద ఆరోపణ జరిగిందో తప్పు చేశారని అక్కడికి విచారణ కోసం పంపించడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఎక్స్ట్రాడిషన్. దే హ్యావ్ అప్లైడ్ ఫర్ హిజ్ ఎక్స్ట్రాడిషన్ టు ద యుఎస్. అంటే ఆ యుఎస్లో ఎక్కడ ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు మళ్ళీ మన కంట్రీకి వచ్చేసారనుకోండి, తిరిగి మీరు అక్కడికి ఇన్వెస్టిగేషన్ కోసం మిమ్మల్ని అక్కడ పంపించడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ ఎక్స్ట్రాడిషన్. డీపోర్టేషన్ అంటారు, రిపాట్రియేషన్ అంటారు, ఎక్స్పల్షన్ అంటారు, బ్యానిష్మెంట్. ఇవన్నీ కూడా నౌన్స్, రైట్. బ్యానిష్మెంట్, ఎక్స్పల్షన్ అంటే తిరిగి మిమ్మల్ని వెనక్కి పంపించేయడం. ఎక్కడైతే మీ మీద ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణల దగ్గరే విచారణ కోసం మిమ్మల్ని వెనక్కి తిరిగి పంపించడాన్ని ఎక్స్ట్రాడైట్ వర్బ్, ఎక్స్ట్రాడిషన్ నౌన్. ఎస్పయోనేజ్. ఎస్పయోనేజ్ అనేది ఇది కూడా నౌనే అమ్మా. ఓకే. ఇది మనం అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్పచ్చు, ఎందుకంటే స్పై చేయడం, రైట్. గూఢచర్యం అంటాం కదా తెలుగులో, గూఢచర్యాన్ని మనం ఎస్పయోనేజ్. ఎస్పెషల్లీ దేశానికి సంబంధించినటువంటి భద్రతా పరమైనటువంటి కొన్ని సీక్రెట్స్ని రివీల్ చేయడం, రైట్. సో డిస్కవరింగ్ ఆఫ్ సీక్రెట్స్, ఎస్పెషల్లీ పొలిటికల్ ఆర్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అనదర్ కంట్రీ ఆర్ ద ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ బిజినెస్. ఒక బిజినెస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ ఇన్ఫర్మేషన్ని డిస్కవర్ చేయటం, రైట్. దాన్ని వెల్లడించడం, సీక్రెట్స్గా ఉండేటువంటి వాటిని డిస్కవర్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఎస్పయోనేజ్. దాన్ని మనం స్పైయింగ్ అనొచ్చు. ఈవ్స్ డ్రాపింగ్ అంటే సైలెంట్గా వినడం, రైట్. ఇలా చెవు పెట్టి అవతల వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నాడు ఆ సీక్రెట్స్ని మనం చాటుగా ఉండి వినే ప్రయత్నం చేయడం. ఎస్పెషల్లీ ఒక దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, భద్రతాపరమైనటువంటి కొన్ని సీక్రెటివ్ ఎలిమెంట్స్ని మనం దొంగచాటుగా విని రివీల్ చేయడం, డిస్కవర్ చేయడం, దట్ ఈస్ ఆ క్రైమ్, ఎస్పయోనేజ్. క్లియర్. స్పైయింగ్ గూఢచర్యం అని చెప్పచ్చు. నెక్స్ట్, బైపాస్. బైపాస్ సర్జరీ వినుంటారు మీరు. బైపాస్ సర్జరీ, లేదంటే రోడ్స్ మీద మీరు ఒక నేషనల్ హైవే పైనుంచి వెళ్ళాలి ఊరి మీదకి, అంటే త్రూ బైపాస్ వెళ్తుంటారు. బైపాస్ అంటే దాన్ని దాటుకుంటూ పోవడం, అవాయిడ్ చేయడం, రైట్. దాన్ని దాటుకుంటూ మీరు ఎస్కేప్ అవుతూ వేరే మార్గం ద్వారా ఎంటర్ అవ్వడం, దట్ ఈస్ బైపాస్ చేయడం అంటాం. ద ఆయిల్ పైప్ లైన్ బైపాసెస్ ద ప్రొటెక్టెడ్ వైల్డర్నెస్ ఏరియా టు అవాయిడ్ సంథింగ్ బై గోయింగ్ అరౌండ్ ఇట్. సో అది ఎక్కడైనా అడ్డు వస్తుంది అనుకోండి ఒకటి, సో మీరు ఆ అడ్డుని తొలగించుకుంటారా లేకపోతే వేరే పాత్ నుంచి వెళ్తారా? వేరే పాత్ నుంచి వెళ్ళడం. సో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వేరే ప్రాంతం నుంచి మీరు కానీ ఒక షార్ట్ కట్ కావచ్చు, లేదంటే రౌండ్ అబౌట్గా ఓకే గోయింగ్ అరౌండ్ దాన్ని తప్పించుకుంటూ వెళ్ళడాన్ని యూ కాల్ ఇట్ యాస్ బైపాస్ చేయడం. మీరు దాన్ని సర్కంవెంట్ అని కూడా అంటాం. సర్కంవెంట్ ఓకే, దాన్ని పాస్ చేసుకుంటూ దాటుకుంటూ అనే సెన్స్లో సర్కంవెంట్ అనే పదాన్ని కూడా వాడతాం. సర్కంవెంట్ వర్బ్.
circumvention. This is your noun. Clear? These are the words. ఇంకా రెండు ఉన్నాయా? పర్టైన్. పర్టైన్ అంటే రిలేటెడ్. పర్టైన్తో టు వాడతాం. పర్టైన్తో టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఇది వర్బ్. ఓకే, మ్యాటర్స్ రిలేటెడ్ టు వర్క్ ప్లేస్ కండిషన్స్. రిలేటెడ్ టు అంటాం కదా, అంటే కన్సర్న్ అనొచ్చు, రిలేటెడ్ టు అనొచ్చు, పర్టినెంట్. పర్టినెంట్ అన్నా, రిలేటెడ్ అన్నా, పర్టైన్ అన్నా సేమ్. ఓకే, అప్లికబుల్ టు, రిలేటెడ్ టు, అప్రోప్రియేట్, దట్ ఈస్ బేసికలీ పర్టైన్. ఇది ఒకసారి మీరు సెంటెన్సెస్ రూపంలో చూసుకుని చదవడం రాయడం వల్ల ఇంకా బాగా గుర్తుంటుంది. రిలేటెడ్ టు, ఇట్ పర్టైన్స్ టు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు. నెక్స్ట్ హౌండింగ్. హౌండ్ తెలుసా? HOUND, హౌండ్. హౌండ్ అంటే కుక్కని హౌండ్ అంటారు బేసిక్గా, నౌన్గా. ఇక్కడ హౌండింగ్ అన్నాడు అంటే ద రిపోర్టర్స్ వుడ్ నాట్ స్టాప్ హౌండింగ్ హెర్. ఇక్కడ హౌండింగ్ని నౌన్గానే వాడాడు, రైట్? హౌండింగ్ హర్. స్టాప్, వుడ్ నాట్ స్టాప్ డూయింగ్ సంథింగ్. అంటే హౌండింగ్ అంటే హెరాసింగ్, ఇబ్బంది పెట్టడం. కంటిన్యూస్గా పెస్టర్ అన్నా, బాదర్ అన్నా, హెరాస్ అన్నా వారిని కంటిన్యూస్గా హెరాస్ చేయడం. టు చేస్ సమ్వన్ ఆర్ టు రెఫ్యూజ్ టు లీవ్ సమ్వన్ అలోన్, ఎస్పెషలీ బికాస్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో వారి నుంచి మీరు ఏదైనా కోరుకోవడం వల్ల వారిని వదలకుండా కంటిన్యూస్గా వారిని చేస్ చేయడం అంటే వారిని ఇబ్బంది పెట్టడం, హెరాస్ చేయడం. దట్ ఈస్ హౌండింగ్. ద రిపోర్టర్స్ వుడ్ నాట్ స్టాప్ హౌండింగ్ హెర్. వెంట పడుతూనే ఉంటారు. ఓకే, సో హౌండింగ్ ఈజ్ బేసిక్లీ ఇక్కడ ఎలా వాడాడంటే నౌన్గానే వాడాడు, జెరండ్గా వాడాడు కదా. I wouldn't stop smoking. I wouldn't stop asking. Right? ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ జెరండ్స్, రైట్? స్టాప్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్లా ఫంక్షన్ అవుతే అది నౌన్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇది ఖచ్చితంగా అందరూ ఆన్సర్ చేయాలమ్మా. మేక్ ష్యూర్ యూ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. శ్రీలంకాస్ డాష్ కుడ్ బి స్టాల్డ్ బై డాష్ పాలసీ చేంజెస్ ఆఫ్టర్ ప్రెసిడెన్షియల్ పోల్స్ డ్యూ by October, even as the economy showed signs of stabilizing, the Asian Development Bank warned on Friday. సో ఇక్కడ రెండు బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని మీరు దీన్ని ఆన్సర్ చేస్తారన్నది అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే వర్డ్ ఓకే లెటర్స్ మిస్ అయ్యాయి కదా, 1 2 3 4 5 5 లెటెడ్ వర్డ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. క్లూజ్ ఏంటి? నౌన్గా దాన్ని ఫంక్షన్ అవుతుందంట. So this word functions as a noun. Misgiving, doubt, reservation. Reservation అంటే అక్కడ ఏంటమ్మా? రిజర్వేషన్ అంటే మనకి కోటా గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. రిజర్వేషన్ అంటే మనకున్నటువంటి కొన్ని డౌట్స్ అనమాట, రైట్? అనుమానాలని మనం రిజర్వేషన్ అని చెప్పచ్చు. డౌట్ అన్నా, రిజర్వేషన్ అన్నా, మిస్గివింగ్ అన్నా సేమ్. సో దిస్ ఈజ్ అ నౌన్. ఓకే, సో వాట్ ఈస్ దట్? అది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ ఆల్సో పోస్ట్ దెమ్ ఆన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మండే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.